Thank you note to all our sponsors. So today we are giving away the children some sustainable products made by Bharati Reuse Studio, which is founded by my dear friend Amita Ardha. It's an initiative that transforms everyday materials into beautiful sustainable products. Blending creativity with conscious living, it inspires eco-friendly choices through thoughtful, purposeful designs. We are also giving away water bottles to the children, sponsored by Impressio, which is co-founded by Pooja Jain, and it is a corporate gifting solution provider offering customized products crafted with in-house material, ensuring quality, value, and timely delivery. Next, we have some amazing desserts by Sugar Can Company, which is co-founded by Tanushri, and it's a modern dessert brand blending indulgent flavors with aesthetic presentation to create joyful experience. Just pop, eat, and repeat. Our wonderful team of videography and photography by Pink Velvet Films. This is founded by Samir Sayed. It's a Hyderabad-based studio known manager. He's known for creating engaging experiences and expressive choreography, blending creativity with seamless execution. And thank you would be a very small word for all the teachers. So, World Storytelling Day and World Puppetry Day మార్చ్లో సెలబ్రేట్ చేస్తామన్నమాట. సో ఈసారి కొంచెం డిఫరెంట్గా చేయాలి అనేసి మా ఇనిషియేటివ్ కథాధార, ఒక సోషల్ ఇంపాక్ట్ ఇనిషియేటివ్ ఇది. సో మేము 6 స్కూల్స్ నుంచి 125 చిల్డ్రన్ ఇన్వైట్ చేశాము తెలంగాణ సారస్వత పరిషత్లో. అండ్ ఇక్కడ వాళ్ళకి భూమిక థియేటర్ అండ్ స్ఫూర్తి థియేటర్ త్రూ పర్ఫార్మెన్సెస్ చూపిస్తున్నాము. ఇది ఎందుకు అంటే మేము స్కూల్కి వెళ్ళి చేసినప్పుడు ఇంత పెద్ద స్కేల్లో చేయలేము. ఈ పపెట్స్ అని అవన్నీ చిన్నగా ఉంటాయి. వాళ్ళకి అక్కడ ఆడియో, లైటింగ్ అవన్నీ ఇలా ఉండదు, స్పేస్ కూడా ఇలా ఉండదు. సో వీ వాంటెడ్ టు గివ్ దెమ్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్. అండ్ అట్ ద సేమ్ టైం వేరే స్కూల్స్ అన్ని కలిసి వచ్చినప్పుడు కాకుండా ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ చిల్డ్రన్ కూడా స్క్రీన్స్ ఎక్కువ చూస్తున్నారు కదా. సో ఇలాంటి యాక్టివిటీస్ త్రూ వాళ్ళు 1-on-1 కనెక్షన్, స్పీకింగ్ స్కిల్స్ ఇవన్నీ వాళ్ళకి ఇండైరెక్ట్ గా నేర్పిస్తున్నాం. సో 6 స్కూల్స్ వచ్చాయి. శ్రీరామ ఎడ్యుకేషన్ సొసైటీ నల్లకుంట, సీతాఫల్ మండి గవర్నమెంట్ స్కూల్, అండ్ హరిబాలి నుంచి ఒక గవర్నమెంట్ స్కూల్ వచ్చింది. దెన్ అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అని షాద్ నగర్ నుంచి వచ్చారు వాళ్ళు. అండ్ వీ హ్యావ్ వన్ ఫ్రమ్ ఎర్రమంజిల్ గవర్నమెంట్ స్కూల్, and the other is Saraswati Shishu Mandir, Nimboli Adda. So ఈ 6 schools. మేము కథా అండ్ క్రాఫ్ట్స్ పాస్ట్ 9 years నుంచి రన్ చేస్తున్నాము. సో నార్మల్గా స్టోరీ టెలింగ్ చేయకుండా ఇలా NGOs లో అండ్ ఫండ్ రేజింగ్ ఈవెంట్స్ అన్ని కూడా చేస్తాము. సో యూజువల్ గా మేము కల్చరల్ స్పేసెస్ లో, ప్లే స్కూల్స్ లో అట్లా చేసేది ఎవరికి ఈ నార్మల్ కార్పొరేట్ స్కూల్స్ అలాంటి పిల్లలకి. సో ఈ టైం ఫస్ట్ టైం మేము ఇలా గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ కి ఒక పెద్ద స్పేస్ లో చేస్తున్నాము. సో యూజువల్ గా మేము లామకాన్, కల్పతరు అండ్ అదర్ స్కూల్స్ లో చేస్తాము. క్షమత అండి. అండ్ అలాంగ్ విత్ మీ ఐ హ్యావ్ అ టీమ్. షీఈ్ మేఘ్నా, షీఈ్ మై సీనియర్ స్టోరీ టెలర్. నా పేరు మేఘ్నా బొమ్మతనహళ్ళి అండి. కథాధార అనేది ఒక ఇనిషియేటివ్, కథా అండ్ క్రాఫ్ట్స్ క్షమత స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్. చాలా ఏళ్ళుగా తను ఆన్లైన్ చేస్తుంది కథాధార అని. వివిధ కథాకారులను పిలిచి స్టోరీస్ చెప్పించి, తను ఏంటంటే ఆ వచ్చిన ఫీజు పెట్టినప్పుడు దానికి వచ్చిన అమౌంట్ అంతా తను పేషెంట్స్కి, చిన్నపిల్లలు, క్యాన్సర్ పేషెంట్స్కి కానీ ఏదన్నా రోగాలతో బాధపడుతున్న వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట. అది తనది. అంటే ఇది ఒక బిజినెస్ కాదు, తను సేవ చేయాలి కథల ద్వారా. పిల్లలకి అటు కథలతో లాభం కూడా అవుతుంది, ఇటు వచ్చిన అమౌంట్ ని డొనేట్ చేస్తుంది. అది తన ప్రత్యేకత. ఆ సేవాభావం ఉన్నది చాలా గొప్పదండి. నేను ఒక కథాకారుని, నేను ఒక స్టోరీ టెల్లర్ని. అది క్షమత నా దగ్గర మేమిద్దరం కలిసి పనిచేసే వాళ్ళము. నాకన్నా తను జూనియర్ కాబట్టి
తను నా దగ్గర చాలా ఆప్యాయంగా ఉంటాను తనతోని, మా చెల్లెలాగా. నేను సపోర్ట్ చేస్తాను. Like you see, I have a very strong team of supporters. She's a wonderful team of supporters, different storytellers and artists who believe in storytelling. వాళ్ళ daily profession లో storytelling use చేస్తారు. So I have Supriya Baid with me. She's the founder of Yugma Studios. సో తను యాక్చువల్ గా అయితే ఈవెంట్ మేనేజర్ అండ్ కొరియోగ్రాఫర్, కానీ దాంట్లో కూడా స్టోరీ టెలింగ్ యూస్ చేసి తను హ్యాండిల్ చేస్తారనమాట. సో షీ హస్ బీన్ అ బ్యాక్ బోన్ ఆఫ్ కథాన్ క్లాస్. हाय, आई एम सुप्रिया एंड क्षमता से मैं मिली थी कहानियों के द्वारा, और कहानियों से ही हम लोग आपस में एक दूसरे के साथ एक दूसरे को सराहना करते हैं और एक दूसरे को सपोर्ट करते हैं. वो कहानी सुनाती है, मैं एंटरटेन करती हूँ. उसका काम और मेरा काम सेम ही है, लेकिन हम लोग मिलकर एक गोल पर पहुंचना चाहते हैं, एंड दैट इज सर्विस. दैट्स इट. थैंक यू सो मच. నా పేరు శశిధర్ అండి. అంటే ప్రతి మండలంలో కానీ ప్రతి విలేజ్ లో కానీ ఇలా రైతుల దగ్గర వేదికలు పెట్టుకొని మీటింగ్స్ పెట్టుకుంటాం. ఆ మీటింగ్స్ లో మా అనుభవాలు పంచుకొని అసలు ఏమేమి జరిగింది, ఏ పంటలు వేశారు, ఎలా చేయాలి. కొత్త ఫార్మర్స్ కి పాలేకర్ గారిది 5 అంచెల విధానం అని ఉంటుంది. అదేంటి అంటే ఒక చిన్న రైతు ఒక నెలకి 1 ఎకరా పైన ఒక 2 లక్షలు 3 లక్షలు సంపాదించే మార్గం. అందులో అన్ని కూరగాయలు వేసుకోవచ్చు. 5 అంచెలను ఎందుకు అనుకుంటారంటే రోజువారీగా, వారంగా, ద్వైపాక్షికంగా, నెలగా, 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఇలాంటి పంటలు ఉంటాయి అందులో ఆ మోడల్లో. సో రైతుకి ఏంటంటే రోజు డబ్బులు వస్తుంటాయి, మళ్ళీ ఒక 3 వారాలకు ఒకసారి డబ్బులు వచ్చే పంటలు ఉంటాయి, అలా ఉంటాయి. సో ఒకే నీటి దీంతో ఆయన ఇలా వేరే వేరే పంటలు పండించుకొని, అది కూడా ఇంకోటి ఏంటి అంటే ఈ విషరహిత అన్నమాట, విషం లేని పంటలు పండించుకొని తన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటాడు. ప్లస్ తను ఎవరికైతే అమ్ముతుంటాడో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా. మక్కల్ విలేజ్ లో కానీ మీరు ఒక వ్యవసాయం పర్టికులర్ మీరే పండించి ఫుడ్ చెప్పారు, ఎట్లా ఏంటి ప్రాసెస్ చేశారు సార్? మేము ఈ ప్రోగ్రామ్ 45 days ప్రోగ్రామ్ చేసినప్పుడు అప్పుడు మేము దేశీ వాళ్ళు నవారా బియ్యం ఉండింది మా దగ్గర, మా పంటలు. సో అది పెట్టాము మేము. వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే 45 రోజులు పొద్దున్న రాగి జావ, జొన్న జావ, లేకుంటే ఈ నవారా జావ, ఇవన్నీ అంబలి. వంటలు కూడా మేము పాత పద్ధతిలో కట్టెల పొయ్యిపై వండించేవాళ్ళం. అన్నం కూడా వార్పే విధానం పాటించి అన్నం వాడిచి గంజి తీసి కలి అంటాం మేము, కలిపిండ పెట్టి రోజు అన్నం వండేప్పుడు కలిపేవాళ్ళం. దట్ ఈస్ ప్రోబయాటిక్. ఇప్పుడు మనం మీరు చేసిన ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇప్పుడు ప్రజలు కానీ అక్కడ ఉన్న గ్రామస్తులు ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో వరకు వాళ్ళు వేసుకుంటున్నారు. మేము మొత్తం కమర్షియల్ గా అందరం మార్చి వేసుకోమని చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళకి లాస్ వస్తుంది ప్రస్తుతానికి. సో వాళ్ళ ఇంటి వరకు వాళ్ళు వేసుకొని పండించుకొని తినమంటే అలా చేస్తున్నారు. 10 మంది దాకా చేస్తున్నాము. ఫీడ్బ్యాక్ చాలా మంచిగా పాజిటివ్ గా వస్తుందండి. వేరే వాళ్ళ విత్తనాలు కావాలి, మా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు చాలా మంది వస్తుంటారు, తీసుకుపోతుంటారు, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. సో ఈసారి మేము ఏంటంటే వేసవిలో ఒకసారి ఈ విత్తనాల శిబిరం కూడా పెట్టాలనుకుంటున్నాము. ఇందులో భాగంగానే మనకి ఇప్పుడు లాస్ట్ మంత్ కడతాల్లో CGR సెంటర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ లీలా మేడం గారు, వారు కూడా తెలంగాణ విత్తనాల పండుగ సెలబ్రేట్ చేశారు. 2వ సంవత్సరం వాళ్ళు చేయడం. సో ఇలా మేము అంతా జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ రైతులు కూడా చాలా మంది ఉత్సుకతతో వస్తున్నారు. ఏం చేస్తారు మీరు? ఏమన్నా వ్యవసాయ సంబంధించిన ఏం చదువుతున్నారు? నేను నా చదువుకి వ్యవసాయానికి సంబంధం కాదు. మేము చిన్న ఉన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబము. మా తాత వాళ్ళందరూ వ్యవసాయం చేసేవాళ్ళు. సో ఆ విధంగా నాకు వ్యవసాయం తెలుసు చిన్నప్పటి నుంచి. మా నాన్నగారు కూడా రిటైర్డ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ADA. అది కాకుండా మాకు మా అమ్మ సైడ్ కానీ మా నాన్న సైడ్ కానీ వ్యవసాయం ఎక్కువ. రైతులం కాబట్టి మాకు తెలుసు, ఈజీగా చేయగలం. నాకు విలేజ్ లో కూడా అలా సపోర్ట్ కూడా ఉంది. విలేజ్ లో మా వాళ్ళందరూ ఒక కుటుంబం లాగా చూస్తారు మమ్మల్ని. సో వాళ్ళందరూ కూడా మమ్మల్ని కుటుంబం లాగా చూసి ఆదరిస్తారు కాబట్టి మేము ఈ ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా చేయగలిగాము. అండ్ చుట్టుపక్కల గ్రామాల అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు రైతులు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, మేము వేసుకుంటాం, లేదంటే మాకు ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఎలాంటి రైస్ తినాలి, ఇలాంటివన్నీ మమ్మల్ని అడుగుతున్నారు. మీ పేరు సార్? నా పేరు శశిధర్. ధన్యవాదాలు.